సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ సంపాదించుకోవడానికి 100 మార్గాలు లేకుంటే బతకడానికి 100 మార్గాలని పెద్దలు చెప్తూ ఉంటారు సార్. సో, ఆ రకంగా హైదరాబాద్‌కి చెందిన ఒక ఇద్దరు దంపతులు సంపాదించుకోవడానికి ఒక వినూత్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు అది ఆ మార్గం వాళ్ళని కటకటాల్లోకైతే తీసుకెళ్ళిందని చెప్పుకోవాలి. అంటే తమ నగ్న వీడియోలని అమ్మేసి దాన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేశారు. సో, పోలీసులకు దొరికిపోయారు. ఇప్పుడు జైల్‌లో కూడా అంటే కోర్టులో కూడా పెట్టబోతున్నారు. సో, ఎలా చూడొచ్చంటారు ఈ ఇష్యూని? ఈ విధంగా నగ్న వీడియోలు అమ్ముకోవడం ఏంటి? ఇది కలికాలం అలా మారిపోయిందంటూ కూడా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సో, ఇష్యూ గురించి మీరేం చెప్తారు సార్? కలికాలం కాదండి, మార్కెట్ కాలం. అంటే జీవితాలు సంక్షోభంలో ఉన్నమాట వాస్తవమే. వర్చువల్ జీవితాలుగా మారిపోయినాయి. హ్మ్. భ్రమలు కోల్పోయారు అందరూ. అంటే విలువలు లేకపోతే మరొకటి ఇలా రకరకాల అభిప్రాయాలు ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు అవసరం అనేది క్రియేట్ చేసింది మార్కెట్. ఈ అవసరాన్ని తీర్చుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధపడి ఉంది. ఆ మార్గాలు కూడా ఓపెన్ అయిపోయినాయి. ఒకప్పుడు నిరుద్యోగం విపరీతంగా రాజ్యం చేసేది. ఇప్పుడు పని చేయదలుచుకుంటే ఏ పనైనా సరే చేయడానికి సిద్ధపడితే ఆ పని ద్వారా డబ్బులు సంపాదించుకోవడానికి మార్గాలు ఉన్నాయని చెప్పడమే మార్కెట్ ఎకానమీ సక్సెస్. ఒకప్పట్లా లేదు. అభివృద్ధి సంపద సృష్టిస్తున్నాం మేము అని చంద్రబాబు నాయుడు పదే పదే మాట్లాడతాడు. ఇదే సంపద సృష్టించే మార్గం అంటే మీ అవసరాన్ని క్రియేట్ చేసి ఆ అవసరాన్ని తీర్చుకోవటానికి అవకాశాలు కూడా చూపించి తద్వారా ఇక్కడ డబ్బులు జనరేట్ అవుతాయి. ఈ డబ్బులు ఇంకెక్కడో ఖర్చు అవుతాయి. అక్కడ ఖర్చు పెట్టడం కోసం ఇక్కడ సంపాదించడం అనే కార్యక్రమం మొదలవుతుంది. ఈ లింక్ని ఏర్పాటు చేయటం ద్వారా తనను తాను బతికించుకుంటూ ముందుకెళ్తుంది మార్కెట్ వ్యవస్థ. ఈ మార్కెట్ మాయాజాలంలోకి మనిషిని తీసుకెళ్ళి మనిషిని కూడా సరుకుగా మార్చేస్తుంది. ప్రతి మనిషికి ఒక ధర ఉంటుంది. ఆ ధర ప్రకారం వాడు అమ్ముడుపోతూ ఉంటాడు, కొనుగోలుకి గురవుతూ ఉంటాడు. ఏదైనా జరుగుతుంది. అభిప్రాయాలు కొంటారు. అభిప్రాయాలు కొనటము, అభిప్రాయాలని ఇంప్లాంట్ చేయటము, ఇలాంటివి కూడా మనం చూస్తూనే ఉన్నాం. హ్మ్. కాబట్టి మార్కెట్ విలువల ప్రకారం మార్కెట్ రాజ్యంలో ఏం జరగాలో అంటే సంసారాలు వర్చువల్గా మారిపోయినాయి, జీవితాలు వర్చువల్గా మారిపోయినాయి అనేటువంటి అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో వివాహ వ్యవస్థ మీద పెద్దగా భ్రమలు లేవు, ప్రజలకు చాలా వరకు తొలగిపోయినాయి అని మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడడానికి ఊతం ఇచ్చేవి ఇలాంటి సంఘటనలు. అలాగే పెద్దగా ఇబ్బంది పడటం లేదు ఎవరు గతంలో లాగా. అంటే ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే, తమ నడవడికకి ఇబ్బంది పెడుతుంటే వాళ్ళని అడ్డు తొలగించుకోవడానికి ఏమాత్రం మొహమాట పడటం లేదు. ఈ వార్త వచ్చినటువంటి పేపర్లోనే ఇంకొక వార్త ఉంది కింద. అది రాయలసీమలో జరిగిన ఇన్సిడెంటు. భర్తని అడ్డు తొలగించుకోవడానికి అతను ఏదో హోటల్ బిజినెస్ చేస్తాడు భర్త. ఆ హోటల్ మూసేసి వెనక్కి వచ్చేటప్పుడు ఆయన బయలుదేరాడు. అంటే నేను హోటల్ నుంచి బయలుదేరుతున్నాను, క్లోజ్ చేశాను. తన భార్యకి కమ్యూనికేషన్ ఇచ్చాడు. ఆవిడ వేరే అతనికి ఫోన్ చేసి ఆయన బయలుదేరారు, మీరు దారిలోనే ముగించేస్తే మంచిది అని చెప్పారు. అలా ఒక మర్డర్ జరిగిందని ఒక వార్త అదే పేపర్లో అదే వార్త కింద ఉంది. అంటే ఇలాంటి సంఘటనలు అనేకం చూస్తున్నాం. నిన్న మొన్న తల్లిని చంపేసిన కూతురు 10th క్లాసు అని మాట్లాడుకున్నాం. ఓహ్! ఇవన్నీ మాట్లాడుకోవడానికి సెంటిమెంట్ బాగానే ఉంటుంది. 10th క్లాస్ కూతురు తల్లిని చంపేసింది అని. కానీ వీళ్ళు ఇలా మారిపోవడానికి రీజన్ ఉంది. ఇది కేవలం వాళ్ళ తప్పులు, వాళ్ళ నేరాలు కాదు. వీటిని నేరాలుగా చూడాలా వద్దా అనేది కూడా ఒక ప్రశ్న సమాజం ముందు ఉంది. దీని మీద విస్తృతమైన చర్చ జరగాలి. ఈ రకంగా ప్రవర్తనలు మారిపోవటం వెనకాల వ్యవస్థ కంట్రిబ్యూషన్ ఏమిటి? ఈ వ్యవస్థని కాపాడతామని కంకణం కట్టుకుని భారతీయ జనతా పార్టీ రూల్ చేస్తోంది. ఈ వ్యవస్థనే కాపాడుతాం, ఈ వ్యవస్థని కాపాడటానికి ఏం చేయడానికైనా సిద్ధమని నిన్న పిక్కి సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు తొడలు కొట్టాడు. ఈ వ్యవస్థని కాపాడటమే మా పరమావధి అని చెప్పేసి ఈ మధ్య పదే పదే రేవంత్ రెడ్డి గారు చెప్పుకున్నాడు. రేవంత్ రెడ్డి కంటే మేము ఎఫెక్టివ్గా ఈ వ్యవస్థను కాపాడుతామని కేటీఆర్ గారు మాట్లాడారు. కాబట్టి రాజకీయ నాయకులందరికీ ఇది బాగుంది. అంటే వాళ్ళ లెవెల్లో వాళ్ళకి ఇటువంటి వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి వాళ్ళు ఒక ప్లెయిన్లో ఒక బిజినెస్లో ఉన్నారు.
కాబట్టి వాళ్ళు విలువల గురించి మాట్లాడతారు. కానీ ఒక లేమ్యాన్ అంటే వాళ్ళిద్దరూ ఇప్పుడు ఎవరైతే క్రైమ్ చేశారని చెప్తున్నారో వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి అవసరాలు తీర్చుకోవడానికి కావలసిన డబ్బు సంపాదించుకోవటానికి ఈ మార్గం మార్కెటే అరేంజ్ చేసింది. ఈ అరేంజ్ చేసినటువంటి మార్గంలో డబ్బులు సంపాదించుకుందామా వద్దా అనేది దగ్గర కాంట్ బట్ సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు అనివార్యంగా ఆ మార్గంలోకి వెళ్ళిపోదాం, ఏమవుతుందిలే, ఆల్రెడీ అక్కడ ఒక మార్కెట్ క్రియేట్ అయి ఉంది కదా అని ఎంటర్ అయ్యారు వీడు. దీన్ని క్రైమ్ అంటే అసలు దీన్ని అలో చేసినటువంటి ఈ రకమైన ఏర్పాట్లు చేసినటువంటి ఇది కేవలం ఇక్కడి వరకే కాదు. మీరు ఆన్లైన్లోకి వెళ్తే ఆ మధ్య నరేంద్ర మోడీ గారి అధికారంలోకి వచ్చాక అసలు మీకు ఈ పార్న్ సైట్స్ ఏవి కూడా ఇండియాలో ఓపెన్ కావని చెప్పాడు ఆయన. కానీ ఆయన చెప్పిన కాలంలో అప్పటి పేర్లతో అప్పటి లింకులు ఓపెన్ కావడం లేదు, కానీ వేరే లింకులతో ఆ కంటెంట్ సమాజంలో నడుస్తోంది. ఇది కాకుండా ఇది క్రైమ్ అంటున్నారు నిజానికి. ఇంతకంటే దారుణాలు, ఇంకా దారుణాలు చూసాం మనం. ఇంకా దారుణాలు అంటే ఒక దుబాయ్ కాదు, మలేషియాకి ఒక వైఫ్ ఏదో తన ఉపాధి, తన ఉద్యోగం పని మీద మలేషియా వెళ్ళింది ఆవిడ. వెళ్ళి మలేషియా నుంచి ఇండియాలో ఉన్నటువంటి గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి తన భర్తతో ఆవిడ ఒక న్యూట్ కాల్ మాట్లాడింది అక్కడి నుంచి. నిజానికి నువ్వు కూడా వచ్చేస్తే బాగుంటుంది కదా ఇక్కడికి అన్నట్టుగా ఆవిడేదో మాట్లాడుతూ అందులో భాగంగా నడిచింది అది. వాళ్ళిద్దరూ ఇది ప్రపంచానికి తెలియదు అనే భ్రమలో ఉన్నారు ఇద్దరు. పర్సనల్గా మాట్లాడుకుంటున్నాం అనే భ్రమలో మాట్లాడుకున్నటువంటి ఆ వీడియో ఇంకెవరో హ్యాక్ చేశారు. ఆ హ్యాక్ చేసిన వీడియో పార్న్ సైట్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళ బంధువుల్లో ఎవరో చూసి దాన్ని వీళ్ళిద్దరికీ నైతికత లేదని మాట్లాడేస్తే ఏమనుకోవాలండి. కాబట్టి ఇలాంటి దారుణాలు రకరకాల పద్ధతుల్లో జరగటానికి ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసింది ఎవడు అంటే ఈ అవసరం ఉంది మనిషికి, ఈ అవసరమే అది. ఈ అవసరాన్ని, ఈ ధోరణిని తీర్చుకోవటానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం ద్వారా అక్కడ వ్యాపారం జరుగుతుంది. అక్కడ వ్యాపారాన్ని గుర్తించి ఈ విండోస్ ఓపెన్ చేశారు. ఆ ఓపెన్ చేసిన విండోస్ని మూసేసేటువంటి దమ్ము ఎవరికైనా ఉందా? ఆ దమ్ము లేకుండా ఇది తప్పు అని చెప్పడం తప్పు. అందుకని మారుతున్నటువంటి నైతిక విలువలు, మారుతున్నటువంటి ఆలోచన ధోరణులు వాళ్ళిద్దరూ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో చేశారు. పైగా అవగాహనతో, అంటే ఇద్దరికి కలిపి ఒక కౌటుంబికమైనటువంటి ఆదాయ మార్గం కోసం వాళ్ళు ఏదో తిప్పలు పడ్డారు. అక్కడ వరకే చూడాలి దాన్ని. అంటే మార్కెట్ కన్జ్యూమరిజం పెట్టినటువంటి ఒత్తిడికి సరెండర్ అయ్యి వాళ్ళు చేసినటువంటిది అది అలా చూసినప్పుడు వ్యవస్థని నడిపిస్తున్నటువంటి శక్తుల్ని, ఈ వ్యవస్థని కాపాడుతామని రోజు మాట్లాడుతున్నటువంటి రాజకీయ నాయకుల్ని కూడా ఈ కేసులో నేరస్తులుగా పెట్టాలి. అప్పుడు మాత్రమే ఆ కేసు గురించి మాట్లాడాలి తప్ప ఇప్పుడు ఆ రోజుల్లో